వెరైటీకి. కానీ యావరేజ్కి ఎంత ఉండాలి? 30 నుంచి 32 వస్తే మనకు సరిపోతుంది. ఎందుకు? భూమి సమతుల్యత కూడా మనం కాపాడుకోవాల్సి వస్తుంది. మనకేమవుతుందంటే తయారవుతుంది. ఆ సెలైన్ సాయిల్ని రీక్లెయిమ్ చేయాలంటే మహారాష్ట్రలో అప్పట్లో బాగా చెరుకు వేసేది. ఏది నాందేడ్ కానీ అది మన కేవీకే ఉంది చూడండి, చెరుకులో విపరీతమైన ఫర్టిలైజర్ వేసి లాస్ట్కు అక్కడ పిచ్చి మనకు చెట్లు కూడా మొలవని పరిస్థితులు అయ్యి ఏం చేసిరు? ఏ వెరైటీ అయినా సరే దానికి ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనకు వెరైటీలు కాలానుగుణంగా ఉంటాయి. అంటే ఒకటి స్వల్పకాలిక రకం రోజులు, ఇది మాత్రం హైట్ పెరుగుతుంది. మీరు యూరియా వేస్తున్నా కొద్దీ హైట్ పెరుగుతుంది, తర్వాత చిన్న గాలి వచ్చినా కానీ పడిపోతుంది. కాబట్టి సిద్ధి వేసే రైతులు 1 నుంచి ఎకరానికి మొత్తం కలిపితే, ఎందుకంటే అది చాలా యూరియాకి రెస్పాన్సివ్ వెరైటీ. మీరు ఎంత వేస్తే అంత పెరుగుతుంది, వెంటనే చిన్న గాలి వచ్చినా పడిపోతుంది. అలాగే 1200 అనే వెరైటీ, దాంట్లో ఏంటంటే మనకు హెడ్ రైస్ రికవరీ కూడా 64% ఉంది. అంటే మనకు మంచి గింజగా వస్తాయి, అంటే నూకలు తక్కువ వస్తాయి, నూక శాతం తక్కువ వస్తుంది. సో ఈ ఆర్డీఆర్కు ఉన్న మంచి గుణం. ఇంకోటి దీని దిగుబడి కూడా మనకు 32 క్వింటాల వరకు అంటే సగటు దిగుబడి. సన్న రకం మనకేమవుతుంది, యాసంగిలో సన్న రకం వేసుకున్నట్లయితే నూక శాతం ఎక్కువ వస్తుంది. కాబట్టి దొడ్డు రకానికి వెళ్ళమని చెప్తాం. శాతం చాలా తక్కువ ఉందన్నమాట. హెడ్ రైస్ రికవరీ దీంట్లో అన్నిటికంటే హైయెస్ట్ 68% ఉంది, పెరుగుతుంది. కాబట్టి అందరూ యాసంగికి ఆర్డీఆర్ 1162 వేసుకున్నట్లయితే బాగుంటుంది. తర్వాత సన్న రకం వెరైటీ డైరెక్ట్ బ్రీడర్ సీడ్ నుంచి ఫౌండేషన్ సీడ్ తయారు చేసి పెట్టాం. కాబట్టి ఎవరికైనా కావాల్సి వస్తే మీరు తీసుకోండి, కేవీకే రుద్రుల్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ అతి సన్న రకం జై శ్రీరామ్ వేస్తూ ఉంటారు కదా, మీద కూడా పడిపోదు, అది కూడా మీరు వేసుకోవచ్చు. ఇవే కాకుండా దొడ్డు రకాలు చూసుకున్నట్లే జేజీఎల్ 24423 వెరైటీ ఉంది. అది కూడా ఇప్పుడు మా దగ్గర ఫౌండేషన్ సీడ్ ఉంది. ఎవరైతే దొడ్డు రకాలు వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వేసుకోవచ్చు. అది తుంచేసి వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఒక లేబర్ ఎక్కువ పడుతుంది అంతే. అదే మరి ఎట్లా అది దాంట్లో పనికొచ్చే మంది ఏది లేదు. ఇప్పుడు మీరు తెచ్చి కొడతారు, అదే ఎర్ర ప్యాకెట్ తెచ్చినట్టు ప్యాకెట్ పెట్టమంటే అది ఉండదు. ఇది ప్రాబ్లం. నేను అందుకే ఏం చెప్తున్నా అందరు రైతులకు, మీరు వెళ్ళినప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు మీకు కావు మేడం ఏవో సార్ వాళ్ళని వీళ్ళు అడగండి. అడిగినప్పుడు వాళ్ళు కరెక్ట్గా మందు కరెక్ట్ రాసిస్తారు, మందే రాస్తారు, కంపెనీ పేరు రాయరు ఎక్కడ. అట్లాంటప్పుడు ఆ మందు మాత్రం ఉన్నది మాత్రమే తీసుకోండి. ఒకవేళ 10 రోజులలో 2 సార్లు కొట్టాలా ఈ ప్లాంటోమైసిన్, కాపర్ సల్ఫేట్ హైడ్రాక్సైడ్ అని ఉన్నది మాస్కా 10, ఇది 2 సార్లు కొట్టుకోవాలా. 2 సార్లు కొట్టుకున్నాక పొటాష్ ఎరువు 10 రోజులలో 2 సార్లు కొట్టాలా. ఈ ప్లాంటోమైసిన్, కాపర్ సల్ఫేట్ హైడ్రాక్సైడ్ అని ఉన్నది మాస్కా 10, ఇది 2 సార్లు కొట్టుకోవాలా. 2 సార్లు కొట్టుకున్నాక పొటాష్ ఎరువు చిన్న ఉపాయం చెప్తాను. వాళ్ళ నాటు ఏ రకంగా ఉండాలో, ఎన్ని మొక్కలు ఉండాలంటే మనం 1 స్క్వేర్ మీటర్ తయారు చేసుకోవాలి. పలసగా నాటిన అనిపిస్తే ఒక మరి తొక్కిచ్చేసిందండి. ఆ చక్కగా నరేంద్ర తొక్కించిన వాళ్ళు ఉన్నారు, ఈ కార్యదర్శి వారు తొక్కించారు. కాబట్టి అవి కూడా మీరు ఆ టైంకు మేము వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా వేసుకుంటూ ఉంటే మన పశువులు అనేవి బాగుంటాయి. కాబట్టి అదొకటి నేను షెడ్యూల్ మీకు డీటెయిల్స్ నేను కొద్దిగా చెప్తామండి. ఈరోజు మనం తాడ్బిలోలి గ్రామం రెంజల్ మండలంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇది రైతులను ఉద్దేశించి ఈ వచ్చే ఖరీఫ్ కాలంలో మన రైతులు పాటించవలసిన మెలకువలు, అలాగే ఎలాంటి విత్తనం అందుబాటులో ఉంది, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదలైన రకాలు కానివ్వండి, అదేవిధంగా వివిధ పద్ధతులు, యాజమాన్య పద్ధతులు, ముఖ్యంగా ఇక్కడ వరి పంట విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకి వరిలో రకాల అందుబాటులో ఉన్న రకాల గురించి, అలాగే దాంట్లో ఎరువుల యాజమాన్యం, అలాగే సస్యరక్షణ చర్యల గురించి మనం ఈరోజు రైతులకు వివరించడం జరిగింది. ముఖ్యంగా ఇక రాబోయే జూన్ 2వ తేదీకి మనకి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా నాణ్యమైన మేలైన విత్తనం చిన్న కిట్ల రూపంలో ఈ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఎవరైతే అభ్యుదయ రైతులు ఉంటారో వారికి గ్రామంలో మనం అందించడం జరుగుతుంది. అది వ్యవసాయ శాఖ ద్వారా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే ఈరోజు కార్యక్రమంలో ఉన్న 6 పాయింట్ల గురించి వివరంగా రైతులకు వివరించి వారికి అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మనకి అలాగే వ్యవసాయ శాఖ తరపు నుంచి కూడా మన మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు గారు అలాగే వారి బృందం ఏఈఓల బృందం కూడా మనం పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రైతులందరూ కూడా ఈ అవగాహన సదస్సులో వారికి ఎలాంటి సందేహాలు కలిగినా అవన్నీ కూడా నివృత్తి చేసుకోవడం జరిగింది. సో ఈ కార్యక్రమం కూడా చాలా బాగా జరిగిందని ఆశిస్తూ ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు రైతులు ఇంకా పెట్టాలని ఆశిస్తున్నారు. సో ఈ కార్యక్రమాలు మేము మిగతా గ్రామాల్లో కూడా చేస్తూ ఉన్నాం.